తెనాలి దగ్గర ఉన్న చిన్న పల్లె రామాపురం. ఆ ఊర్లో రాత్రి అయ్యాక ఎవరూ బయటకు రావు. కారణం, అల్లరి దెయ్యం అని పిలిచే ఒక ఆత్మ. అది భయపెట్టేది కాని చంపేది కాదు. అయితే దాని అల్లరితో ఊరు మొత్తం విసిగిపోయింది. రాత్రి 12 గంటలకి పాత బడిమీద నవ్వుల శబ్దాలు వినిపిస్తాయి. ఎప్పుడో ఆ స్కూల్లో ఒక చిన్న పిల్ల చనిపోయిందట. అప్పటినుండి ఎవరు కొత్త టీచర్గా వస్తే వాళ్లకి మొదటి రాత్రే ఆత్మ కనిపిస్తుందంట. కొత్తగా గ్రామంలోకి రమేష్ అనే యువ టీచర్ వచ్చాడు. అతడు పట్టణం నుండి బదిలీ అయి ఇక్కడ చేరాడు. దెయ్యాలన్నీ అబద్ధాలు అని నవ్వుతూ చెప్పాడు. కాని ఆ రాత్రే స్కూల్లో ఉంటానని నిర్ణయించాడు. రాత్రి 12 దాటింది. గాలి గట్టిగా వీస్తోంది. బల్లమీద కొవ్వొత్తి వెలుగుతోంది. అకస్మాత్తుగా ఒక పిల్లల నవ్వు శబ్దం వినిపించింది. హాహాహా. సార్, నన్ను మిస్సయ్యారా? రమేష్ ఒక్కసారిగా లేచి చూశాడు. ఎవరూ లేరు. కాని బ్లాక్ బోర్డ్ మీద చిన్న చేతుల ముద్రలు కనిపిస్తున్నాయి. తన చేతితో తుడిచేశాడు. మళ్లీ విన్నాడు, తుడచొద్దు సార్. నేను వేసినవి. అతడు గుండె పట్టుకుని బయటకు పరుగెత్తాడు. గాలి తాకుడుతో తలుపు మూసుకుపోయింది. లోపల గాలి చల్లబడింది, కాని గదిలోని బొమ్మలు ఒక్కొక్కటిగా పడిపోతున్నాయి. అప్పుడే బోర్డుపై మళ్లీ రాసుకుంది, నేను వదిలి వెళ్లను. నువ్వు నా సార్ కదా? రమేష్ చెమటలు పట్టి బ్లాక్ బోర్డ్ వైపు తిరిగి నిలబడ్డాడు. బోర్డ్ మీద మళ్లీ ఆ వాక్యం మెరిసింది. నువ్వు నా సార్ కదా? అతడు అరిచాడు. ఎవరు నువ్వు? బయటకు రా. అప్పుడే క్లాస్రూం మూలలోని చిన్న కుర్చీ కదిలింది. తెల్లని ఫ్రాక్ వేసుకున్న చిన్న అమ్మాయి బొమ్మ లాంటి ముఖంతో కనిపించింది. ఆమె చల్లగా నవ్వింది. నేను చిన్ని. ఈ స్కూల్లో నేర్చుకునేదాన్ని. కాని ఒకరోజు ఆమె మాట ఆగిపోయింది. గాలి ఒక్కసారిగా గట్టిగా వీసింది. కొవ్వొత్తి ఆరిపోయింది. రమేష్ ఫోన్ లైట్ వేసి చూశాడు. ఆ పిల్ల కనిపించలేదు. కాని ఆమె గళం మాత్రం దగ్గర్లోంచి వినిపించింది. సార్, మీరు కొత్తవాళ్లా? నాకు కొత్త సార్లు ఇష్టం, రమేష్ గట్టిగా అన్నాడు. ఇది అంతా నీ అల్లరి కదా? కాని నీకేం కావాలి? నాకు చదువు కావాలి సార్. కాని ఎవరూ నాకు క్లాస్ చేయరులే. అందుకే కోపం వస్తుంది. ఆ మాట విన్న రమేష్కు హృదయం నొచ్చింది. అతడు నెమ్మదిగా అన్నాడు, అయితే నేనే నీకు క్లాస్ చేస్తా. కాని నువ్వు ఎవర్నీ భయపెట్టకూడదు. ఆత్మ మృదువుగా నవ్వింది. సరే సార్. కాని నేను ఒక్క షరతు పెడతా. మీరు ప్రతిరోజూ 12 గంటలకు నన్ను చదివించాలి. రమేష్ అంగీకరించాడు. ఆ రాత్రి మొదటిసారి ఆత్మ ప్రశాంతంగా స్కూల్ నుంచి వెళ్ళిపోయింది. కాని మరుసటి రోజు ఉదయం గ్రామంలో వార్తలు పాకాయి. రమేష్ సార్ రాత్రంతా ఎవరితోనో క్లాస్లో మాట్లాడుతున్నాడు. లోపల పిల్లల నవ్వులు వినిపించాయట. గ్రామ పెద్దలు నిర్ణయించారు, ఆ స్కూల్ను మూసేయాలని. రమేష్ ఈ విషయం విని దిగ్భ్రాంతి చెందాడు. అతడు అనుకున్నాడు, ఈ చిన్ని ఆత్మకు శాంతి కలిగించకపోతే ఈ ఊరు ఎప్పటికీ ప్రశాంతంగా ఉండదు. అతడు ఆ రాత్రి చిన్ని ఆత్మతో నిజం తెలుసుకోవాలని నిర్ణయించాడు. గడియారం 12 కొట్టింది. ద్వారం తానే తెరుచుకుంది. సార్, ఈరోజు మీకు నా కథ చెబుతాను. రాత్రి 12 దాటింది. పాత స్కూల్ గదిలో కాంతి తక్కువగా ఉంది. రమేష్ టేబుల్ దగ్గర కూర్చొని ఎదురుచూస్తున్నాడు. ఆ సమయానికి ఆ చల్లని గాలి మళ్లీ వీచింది. తెల్లని ఫ్రాక్లో చిన్ని మళ్లీ ప్రత్యక్షమైంది. ఈసారి ఆమె ముఖం కొంచెం బాధతో ఉంది. సార్, మీరు వాగ్దానం చేశారు కదా, నా కథ వినాలని. రమేష్ తల ఊపాడు. చెప్పు చిన్ని, నీకు ఏం జరిగింది? చిన్ని నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టింది. 3 సంవత్సరాల క్రితం ఈ స్కూల్లో నేర్చుకుంటున్నప్పుడు మా క్లాస్లో కొత్త సర్ వచ్చారు. ఆయన పేరు రవి సర్. అందరినీ ప్రేమగా చదివించేవారు. కాని ఒకరోజు ఆమె కళ్లలో కన్నీళ్లు మెరిపించాయి.
ఆ రాత్రి నేను స్కూల్లోనే హోంవర్క్ పూర్తి చేస్తూ ఉండాను. రవి సర్ కూడా అక్కడే ఉన్నారు. ఆపైన అకస్మాత్తుగా కరెంట్ పోయింది. బయట గాలి బలంగా వీచింది. నేను భయపడి తలుపు దగ్గరికి పరుగెత్తాను. కాని ఎవరో నన్ను వెనక్కి లాగారు. రమేష్ ఊపిరి బిగపట్టాడు. ఎవరు చిన్ని? చిన్ని నిశ్శబ్దంగా చెప్పింది. ఆ రవి సార్. ఆయన కళ్లల్లో ఏదో వింత చూపు. నేను అరిచాను, కాని ఎవరూ వినలేదు. ఆ తర్వాత చిన్ని మాట ఆగిపోయింది. చుట్టూ గది నల్లగా మారిపోయింది. ఒక్కసారిగా బోర్డ్ మీద రాసుకుంది. అతడు నన్ను చంపాడు. రమేష్ కేక వేశాడు. ఏమంటావు చిన్ని? రవి సర్ నిన్ను. గాలి వేగంగా వీచి చిన్ని రూపం మసకబారింది. సార్, మీరు నిజం బయటకు తీయాలి. లేని పక్షంలో నేను ఈ ఊరికి శాంతి ఇవ్వను అని చెప్పి చిన్ని మాయమైంది. రమేష్ గుండె కొట్టుకుంటూ బయటికి వచ్చాడు. తరువాతి రోజు ఉదయం గ్రామంలోని పాత రికార్డులు తడుముతూ ఆ స్కూల్లో ఒక అపఘాతం జరిగిందని తెలుసుకున్నాడు. కాని ఎక్కడా రవి సర్ పేరు లేదు. అతడు అనుకున్నాడు, ఇది ఎవరైనా దాచిపెట్టిన సత్యం. అతని దృష్టిలో ఒక్క నిర్ణయం మాత్రమే. చిన్ని ఆత్మకు న్యాయం చేయాలి. రమేష్ ఆ రోజు ఉదయం పంచాయతీ కార్యాలయానికి వెళ్ళాడు. ఇక్కడ పాత స్కూల్ రికార్డులు ఉన్నాయా అని అడిగాడు. క్లర్క్ ఆశ్చర్యంగా చూశాడు. ఎందుకండి వాటితో పని? రమేష్ సైలెంట్గా చెప్పాడు. ఒక పాత ఘటన గురించి తెలుసుకోవాలి. క్లర్క్ పాత బుక్స్ తెచ్చాడు. రమేష్ పేజీలు తిప్పుతూ ఉండగా ఒక రిపోర్ట్ కనబడింది. విద్యార్థిని చిన్ని అనుకోకుండా మరణించింది. కాని కారణం దగ్గర రాసి ఉంది, అపఘాతం, స్కూల్ భవనం కూలడం వల్ల. రమేష్ ఆశ్చర్యపోయాడు. అది అబద్ధం. చిన్ని చెప్పినట్టు అయితే ఇది హత్య. అతడు ఆ రోజు సాయంత్రం స్కూల్ పక్కన ఉండే పాత వాచ్మన్ రామయ్య దగ్గరకు వెళ్ళాడు. రామయ్య గారు, 3 ఏళ్ల క్రితం జరిగిన ప్రమాదం గురించి మీకు ఏమైనా గుర్తుందా? రామయ్య కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. తర్వాత నెమ్మదిగా అన్నాడు. నువ్వు ఎందుకు ఆ విషయాలు తవ్వుతున్నావు బాబూ? ఆ రోజు రాత్రి నేను అక్కడే ఉన్నా. నేను చూసినది చెప్పడానికి భయపడ్డాను. రమేష్ అతని చేతిని పట్టుకుని అడిగాడు. దయచేసి చెప్పండి. నేను ఆ పిల్లకు న్యాయం చేయాలనుకుంటున్నాను. రామయ్య కళ్లల్లో భయం మెరిపించింది. ఆ రాత్రి చిన్ని క్లాస్లో హోంవర్క్ చేస్తూ ఉండింది. రవి సర్ కూడా ఉన్నాడు. నేను బయట తలుపు తాళం వేయాలనుకున్నాను. కాని లోపల నుంచి అరుపు వినిపించింది. నేను తలుపు తెరిచేలోపు రవి సర్ పరుగెత్తి బయటికి వచ్చాడు. చిన్ని మాత్రం నేలపై పడిపోయి ఉంది. పోలీసులు విచారణకు రాగానే రవి సర్ ఎక్కడికి పోయాడో ఎవరికీ తెలియదు. ఆ తర్వాత కేసు మూసేశారు. ఆ స్కూల్ మూసిన రోజునుంచే ఆ దెయ్యం అల్లరి మొదలుపెట్టింది. రమేష్ కళ్లలో కోపం మెరిసింది. అంటే రవి సర్ ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆ రాత్రి రమేష్ స్కూల్కి తిరిగి వెళ్లి చిన్ని ఆత్మను పిలిచాడు. చిన్ని, నేను రవి సర్ను కనుక్కుని నీకు న్యాయం చేస్తా. గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె స్వరం మృదువుగా వినిపించింది. జాగ్రత్త సార్. ఆయన ఇంకా ఈ ఊర్లోనే ఉన్నాడు. రమేష్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. ఏమంటున్నావు? ఆయన ఇక్కడేనా? బ్లాక్ బోర్డ్ మీద రాసుకుంది. అవును సార్. ఆయన నీ వెనుక ఉన్నాడు. రమేష్ వెనక్కి తిరిగి చూశాడు. ద్వారం దగ్గర ఎవరో నిలబడి ఉన్నారు. ముఖం నీడలో కనిపించట్లేదు. రమేష్ గుండె బలంగా కొట్టుకుంటోంది. ద్వారం దగ్గర నిలబడ్డా ఆ ఆకారం ముందుకు వచ్చింది. చీకటిలోంచి వెలుగులోకి అడుగుపెట్టగానే ఒక పెద్ద మీసాలు ఉన్న మధ్యవయస్కుడు. రమేష్ గారు. ఆవాడు గంభీరంగా అన్నాడు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు ఈ సమయానికి? రమేష్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు. రవి సార్. మీరు? ఆ వ్యక్తి నవ్వాడు. అవును. నేను ఈ స్కూల్కి పూర్వం హెడ్ మాస్టర్ని. ఇప్పుడు పక్క ఊరిలో ఉన్నాను.
ఈ రాత్రి ఇక్కడ కాంతి కనిపించడంతో వచ్చాను. రమేష్ కాసేపు ఆయనను గమనించాడు. ఆయన చూపులో ఏదో వింత చల్లదనం ఉంది. మీరేనా చిన్ని టీచర్ అని అడిగాడు రమేష్. రవి సర్ ముఖం మసకబారింది. ఆమె పేరు చెప్పొద్దు. గతం గతమే. గతమా? ఆమె ఆత్మ ఇప్పటికీ ఇక్కడ తిరుగుతోంది సర్. ఆ మాట విన్న రవి సర్ ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేశాడు. ఏం అంటావ్? నువ్వు ఆమెను చూసావా? అవును. ఆమె నన్ను నీ గురించి చెప్పింది. నువ్వే ఆమెను చంపావు. రవి సర్ ఒక్కసారిగా ఆగ్రహంతో అరిచాడు. అది అబద్ధం. నేను ఆమెను చంపలేదు. నేను ఆమెను కాపాడటానికి ప్రయత్నించా. కానీ భవనం కూలిపోయింది. రమేష్ వెనక్కి అడుగు వేశాడు. అయితే ఎందుకు పారిపోయావు? రవి సర్ నిశ్శబ్దంగా ఉన్నాడు. నన్ను ఎవరూ నమ్మరని తెలుసు. అందుకే వెళ్ళిపోయాను. కాని ప్రతి రాత్రి ఆ అమ్మాయి నవ్వు నా చెవుల్లో వినిపిస్తుంది. అప్పుడే గాలి ఒక్కసారిగా గట్టిగా వీచింది. బోర్డ్ మీద రాసుకుంది. అబద్ధం చెబుతున్నావు. రవి సర్ చుట్టూ గాలి తుఫాన్లా తిరిగింది. క్లాస్ రూంలోని టేబుళ్లు ఎగిరి పడిపోయాయి. చిన్ని ఆత్మ కేకేసింది. నువ్వు నన్ను చంపావు రవి సర్. నన్ను కాపాడమని అరిచినా వినలేదవు. రవి సర్ నెత్తి పట్టుకున్నాడు. నాకు భయం వేసింది. తలుపు మూసుకుపోయింది. నేను పరుగెత్తిపోయాను. రమేష్ కేకేశాడు. అంటే నువ్వే వదిలేశావు చిన్నిని అక్కడే. అది నీ తప్పు రవి సర్. రవి సర్ మోకాళ్లపై పడిపోయాడు. చిన్ని, నన్ను క్షమించు. చిన్ని స్వరం నెమ్మదిగా మృదువైంది. ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నావు సార్. నాకు అంతే చాలు. గదిలోని గాలి ప్రశాంతమైంది. కొవ్వొత్తి మళ్లీ వెలిగింది. చిన్ని ఆత్మ నవ్వుతూ కాంతిలో మసకబారిపోయింది. రమేష్ కళ్లలో కన్నీళ్లు. రవి సర్ శాంతంగా కింద పడిపోయాడు. గుండె ఆగిపోయింది. ఆ రాత్రి తర్వాత ఆ స్కూల్లో ఎప్పుడూ దెయ్యం కనిపించలేదు. రమేష్ మాత్రం ప్రతి రాత్రి ఒక చిన్న పిల్లల నవ్వు వింటూనే ఉంటాడు. థాంక్ యూ సార్. రవి సర్ మరణించిన తర్వాత రామాపురం గ్రామం నిశ్శబ్దంగా మారింది. పాత స్కూల్ మళ్లీ తెరుచుకుంది. పిల్లలు సంతోషంగా చదువుకోవడం మొదలుపెట్టారు. రమేష్ సార్ కూడా అక్కడే కొనసాగాడు. కాని ఆ శాంతి ఎక్కువ కాలం నిలువలేదు. ఒక రాత్రి రమేష్ ఇంట్లో కూర్చుని పేపర్లు సరిచూస్తుండగా గడియారం 12 కొట్టింది. అతనికి ఒక మెల్లని నవ్వు వినిపించింది. సార్, నన్ను మర్చిపోయారా? రమేష్ ఒక్కసారిగా లేచాడు. చిన్నీ అని చుట్టూ చూశాడు. కాని ఎవరు లేరు. గాలి ఒక్కసారిగా తెరల్ని ఊపింది. టేబుల్ మీద ఉన్న ఒక నోట్బుక్ తెరుచుకుంది. ఆ నోట్బుక్ చివరి పేజీ మీద నా స్నేహితుడు రమేష్ సార్ అని చిన్న అక్షరాల్లో రాసి ఉంది. రమేష్ చేతులు వణికాయి. నువ్వు శాంతి పొందావు కదా చిన్ని. మరి ఇప్పుడు ఎందుకు? తన చెవికి దగ్గరగా ఒక మెల్లని గళం వినిపించింది. నేను శాంతి పొందా సార్. కాని ఇంకొకరు లేరు. రమేష్ గుండె గడగడలాడింది. ఇంకొకరా? అవును సార్. రవి సర్ నాకు హాని చేశాడు. కాని ఆయన వెనుక ఉన్న నిజమైన దుష్టుడు ఇంకా బతికే ఉన్నాడు. రమేష్ షాక్ అయ్యాడు. ఏమంటావు చిన్నీ? ఆయన వెనుక ఎవరో ఉన్నారా? ఆత్మ మెల్లగా అన్నది. అవును సార్. ఆ రాత్రి రవి సర్కి ఆదేశం ఇచ్చింది ఈ ఊరి పెద్ద సుబ్బారావు. రమేష్ ఒక్కసారిగా నిలిచిపోయాడు. సుబ్బారావు అంటే ఈ ఊరి పంచాయతీ ప్రెసిడెంట్, అందరికీ గౌరవనీయుడు. ఎందుకు చిన్నీ? ఎందుకు చంపాడు? నేను అతని రహస్యం చూశాను సార్. పాఠశాల నిధుల్ని దోచుకున్నాడు. నేను రేపు చెప్పేస్తానని అన్నా. అందుకే నన్ను చంపించేశాడు. రమేష్ కళ్లల్లో అగ్ని మెరిపించింది. ఇప్పుడు నిజం బయటపెట్టాలి చిన్ని. ఆ రాత్రి అతడు రికార్డులు, పాత పేపర్లు సేకరించి ప్రూఫ్ సంపాదించాడు. సుబ్బారావు మీద ఫిర్యాదు పెట్టాడు.
కొన్ని రోజుల తర్వాత సుబ్బారావు అరెస్టయ్యాడు. అతన్ని తీసుకెళ్తున్నప్పుడు పోలీస్ జీప్ పక్కన ఒక్కసారిగా చల్లని గాలి వీచింది. సుబ్బారావు కళ్ళు పెద్దవి అయ్యాయి. అతని చెవికి దగ్గరగా ఒక చిన్న గళం. ఇప్పుడు నువ్వు శాంతి పొందు బాబాయ్. అతడు కేక వేసి కింద పడిపోయాడు. ఆ రోజు తర్వాత రామాపురం పల్లె పూర్తిగా ప్రశాంతమైంది. రమేష్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా మారాడు. ప్రతి సంవత్సరం చిన్ని పేరుతో ఒక పేద పిల్లకి స్కాలర్షిప్ ఇస్తాడు. రాత్రి 12 గంటలకు గాలి కొద్దిగా వీచినప్పుడు కొంతమంది చెబుతారు, స్కూల్ పక్కన ఒక చిన్న నవ్వు వినిపిస్తుందని. సార్, క్లాస్ మొదలు పెడదామా? సుబ్బారావు కేసు ముగిసి పల్లె మళ్లీ ప్రశాంతమైంది. రమేష్ స్కూల్ను కొత్తగా పునర్నిర్మించాడు. చిన్ని పేరుతో ఒక పెద్ద బోర్డు పెట్టించాడు. చిన్ని విద్యాలయం, ఆత్మలకైనా విద్య అవసరం. కాని ఆ ప్రశాంతత కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఒక వర్షపు రాత్రి స్కూల్లో వాచ్మెన్ కూర్చొని ఉండగా తన గుడిసెల తలుపు వద్ద ఎవరో నొక్కారు. ఎవరండి ఈ వానలో అని తలుపు తీయగానే ఎవరూ లేరు. కాని నేలమీద పాదముద్రలు ఉన్నాయి. చిన్న పిల్లలవి కాదు, పెద్ద మనిషివి. వాటిని గమనిస్తూ వాచ్మన్ స్కూల్ వైపు నడిచాడు. గది తలుపు కొంచెం తెరిచి ఉంది. లోపల బ్లాక్ బోర్డ్ మీద మసకగా రాసి ఉంది. ఇంకా ముగియలేదు. తరువాతి రోజు రమేష్ వచ్చి ఆ పదాలు చూసి స్తంభించాడు. చిన్ని ఆత్మకు న్యాయం అయింది కదా. మరి ఎవరు ఇది రాశారు? ఆ రాత్రి మళ్లీ గాలి గట్టిగా వీచింది. రమేష్ టేబుల్ మీద ఉన్న పాత ఫైల్ తెరుచుకుంది. ఫైల్లో చిన్ని ఫోటో వెనుక ఒక కొత్త పేరు రాసి ఉంది. శ్రీధర్. శ్రీధర్ ఎవరు అని రమేష్ తనలో తానుగా అన్నాడు. ఆ సమయానికి తలుపు బయట ఎవరో తట్టారు. లోపలికి రండి అన్న రమేష్. లోపలికి ఒక వృద్ధుడు వచ్చాడు, చేతిలో పాత డైరీతో. నేను చిన్ని తాతయ్యను. ఈ డైరీ చిన్ని దగ్గరే దొరికింది అని ఇచ్చాడు. రమేష్ డైరీ తెరిచాడు. మొదటి పేజీపై రాసి ఉంది, శ్రీధర్ మామయ్య నన్ను కాపాడుతానన్నాడు. కాని ఆ రాత్రి కనిపించలేదు. రమేష్ షాక్ అయ్యాడు. అంటే చిన్ని చనిపోవడానికి ముందు ఇంకో వ్యక్తి కూడా అక్కడ ఉన్నాడా? ఆ సమయానికి కిటికీ తలుపు బిగ్గరగా మూసుకుపోయింది. గది చీకటిగా మారింది. అతని చెవికి దగ్గరగా ఒక కొత్త స్వరం. చిన్ని మాత్రమే కాదు సార్, నేను కూడా ఇక్కడే ఉన్నాను. రమేష్ వెనక్కి తిరిగి చూశాడు. తెల్లని గౌను వేసుకున్న ఒక పెద్ద మనిషి నీడ కదిలింది. ముఖం స్పష్టంగా కనిపించలేదు. కాని కళ్ళు ఎర్రగా వెలుగుతున్నాయి. నువ్వెవరు అని రమేష్ అడిగాడు. ఆ నీడ దగ్గరికి వచ్చి నెమ్మదిగా అన్నది, నేనే శ్రీధర్. రవి సర్ను చంపింది నేను కాదు. కాని నిజం నీకు తెలుసుకోనివ్వను. గది అంతా చల్లని గాలితో నిండిపోయింది. లైట్లు ఒక్కసారిగా ఆరిపోయాయి. రమేష్ చుట్టూ చీకటి. కేవలం ఒక నవ్వు మాత్రమే వినిపించింది. ఇప్పుడు నిజమైన అల్లరి మొదలవుతుంది సార్. గది చీకటిగా ఉంది. రమేష్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆ చల్లని గాలి మధ్యలో ఆ ఎర్రకళ్ల నీడ దగ్గరికి అడుగులు వేసింది. నువ్వెవరు? నీకు చిన్నితో ఏ సంబంధం అని రమేష్ గట్టిగా అడిగాడు. ఆ నీడ చీకటిలో మసకబారుతూ నవ్వింది. నువ్వు నిజం తెలుసుకోకపోతే బాగుండేది సార్. ఆ మాటతో ఒక్కసారిగా గదిలోని వస్తువులు కదలడం మొదలుపెట్టాయి. పుస్తకాలు ఎగిరిపడ్డాయి, బల్లలు గీసుకుపోతున్నాయి, కిటికీ అద్దాలు పగిలిపోతున్నాయి. రమేష్ చేతిలో ఉన్న టార్చ్ వెలిగించాడు. అది నీడ మీద పడగానే ఆ ఆకారం మాయం అయింది. కానీ బ్లాక్ బోర్డ్ మీద రాసుకుంది, శ్రీధర్ నిన్ను చూస్తున్నాడు. తరువాతి రోజు రమేష్ పాత గ్రామ రికార్డులు మళ్లీ పరిశీలించాడు. అందులో చిన్ని కుటుంబం పేరు పక్కన ఒక అదనపు ఎంట్రీ కనిపించింది. శ్రీధర్ సంరక్షకుడు. అంటే ఆయన చిన్ని మామయ్యే అని రమేష్ అనుకున్నాడు. అతడు ఆ పాత చిరునామాకు వెళ్లాడు. కోటి చెట్టు వెనుక ఒక పాడైన ఇల్లు. లోపల అడుగుపెట్టగానే పాత వాసన, మురికైన గోడలు,
బల్లపై కొవ్వొత్తి వెలుగుతో ఒక ఫోటో కనిపించింది. చిన్ని, రవి సార్, ఇంకా ఒక మనిషి. అదే శ్రీధర్. రమేష్ ఫోటో తీసుకున్నాడు. అప్పుడే వెనకనుంచి తలుపు బిగుసుకుంది. ఎవరున్నరు అని కేకేశాడు. నెమ్మదిగా ఓ స్వరం వినిపించింది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేనున్నాను సార్. రమేష్ వెనక్కి తిరిగి చూశాడు. శ్రీధర్ ఆత్మ ఎదురుగా నిలబడి ఉంది. తన ముఖం అర్ధం చీకటిలో, అర్ధం అగ్నిలో తగిలినట్టుంది. నేను చిన్ని మామయ్యను. కాని నువ్వు తెలుసుకోవాల్సిన నిజం ఇంకా ఉంది. రమేష్ కఠినంగా అడిగాడు. ఏ నిజం? చిన్ని చనిపోయింది ప్రమాదంగా కాదు. ఆమెను రవి సర్ కాదు, నేను కాదు. ఆమెను చంపించింది చిన్ని తల్లి. రమేష్ షాక్ అయ్యాడు. ఏమంటావు? ఆమె తల్లేనా? శ్రీధర్ నెమ్మదిగా అన్నాడు. ఆమె మానసికంగా బలహీనంగా ఉండేది. చిన్ని పాఠశాలకు వెళ్లడాన్ని నచ్చుకోదు. ఆ రాత్రి ఆమె స్కూల్కి వెళ్లి రవిని నిందిస్తూ గొడవ పెట్టింది. ఆపదలో భవనం కూలిపోయింది. రమేష్ కళ్లల్లో దుఃఖం, కోపం కలిసిపోయాయి. అంటే చిన్ని ఆత్మకు కూడా ఈ విషయం తెలియదా? శ్రీధర్ తల ఊపాడు. ఆమె తల్లి తర్వాత పిచ్చి పట్టి చనిపోయింది. కాని ఆమె ఆత్మ ఇంకా ఈ ఊర్లోనే ఉంది సార్. నీడల మధ్య తిరుగుతోంది. రమేష్ ఒక్కసారిగా బయటికి పరుగెత్తాడు. ఆకాశంలో మబ్బులు గట్టిగా కమ్ముకున్నాయి. గాలి మధ్య ఒక మహిళా నవ్వు వినిపించింది. నా చిన్ని ఎక్కడుంది? రమేష్ పరుగెత్తుకుంటూ పాత పాఠశాల దగ్గరికి చేరుకున్నాడు. వర్షం మొదలైంది. మేఘాలు మోసిన ఆకాశం, మెరుపులు కొడుతున్నాయి. పాత బల్లలు, పగిలిన గాజులు, నీడలు మాత్రమే అక్కడ ఉన్నాయి. అతను ఊపిరి పీల్చుకుంటూ చిన్ని అని పిలిచాడు. ఆ క్షణంలో గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. చీకటిలో నుండి ఒక మహిళా స్వరం వినిపించింది. నా చిన్ని పేరు ఎవరన్నారు? రమేష్ వెనక్కి తిరిగాడు. ఒక మహిళా ఆకారం, తలపై పొడవాటి జుత్తు, ఎర్ర కళ్ళు, తడి చీరతో చీకటిలో మెరుస్తోంది. ఆమె ముఖం ఒకవైపు కాలిపోయి ఉంది. నువ్వెవరు? అని రమేష్ కంఠం కంపిస్తూ అడిగాడు. ఆమె మెల్లగా ముందుకి వచ్చింది. నేను చిన్ని తల్లి. నా కూతుర్ని చూసావా? రమేష్ భయంతో వెనక్కి అడుగేశాడు. చిన్ని ఇక లేరు, కాని ఆమె ఆత్మతో నేను మాట్లాడాను. ఆమెకి నువ్వు చంపినట్టు తెలిసి లేదు. ఆ మాట విన్న వెంటనే ఆ దెయ్యం కళ్ళు ఎర్రగా మండిపోయాయి. అది నిజం కాదు. నేను నా చిన్నిని ప్రేమించాను. ఆవిడ సార్. ఆ రవి సార్ ఆమెను నన్ను దూరం చేశారు. రమేష్ కంఠం కట్టేసినట్టయింది. ఆమె చేతులు పొడిగించి రమేష్ మెడ పట్టుకోబోయింది. ఆ సమయానికే చిన్ని ఆత్మ కాంతివలయంలా ప్రత్యక్షమైంది. అమ్మా, ఆపై అని చిన్ని కేక వేసింది. ఆ కాంతి మధ్య చిన్ని చిన్నపిల్లలా కనిపించింది. తెల్ల దుస్తులు, కన్నీళ్లతో కళ్ళు. నువ్వు నన్ను చంపావు అని నాకు తెలియదు అమ్మా. కాని ఇప్పుడు నీలోని కోపం నన్ను కూడా నశింపజేస్తుంది. చిన్ని తల్లి కళ్లలో అయోమయం. చిన్ని, నేను నిన్ను ప్రేమించాను కదా. ఆ రాత్రి నాకు తెలియకపోయింది అంటూ ఆమె మెల్లగా నేలపై కూలిపోయింది. ఆత్మకాంతి ఆగి, వర్షం తగ్గింది. రమేష్ కళ్లల్లో ఆ దృశ్యం చివరిసారిగా కనిపించింది. చిన్ని తల్లి, చిన్ని చేతిని పట్టుకుని చీకటిలో కలిసిపోయారు. రేపు ఉదయం పాఠశాల ముందు 2 పూల గుచ్ఛాలు కనబడాయి. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. ఎవరూ ఉంచలేదు. రమేష్ నిశ్శబ్దంగా చూశాడు. ఇది ముగిసింది అని తల ఊపాడు. కాని వెనక గాలిలో మెల్లగా వినిపించింది. సార్, మేము ఆడుకోవచ్చా? రమేష్ కదలకుండా నిలబడ్డాడు. పెదవులపై చిన్ని నవ్వు ప్రతిధ్వనించింది. పాత స్కూల్ భవనం కూల్చి కొత్త భవనం నిర్మాణం మొదలైంది. రమేష్ ఇప్పుడు హెడ్మాస్టర్గా బాధ్యతలు స్వీకరించాడు. అన్నీ సాధారణంగా కనిపిస్తున్నాయి. పిల్లలు నవ్వులు, గురువులు చదువులు, పచ్చగా పెరిగిన చెట్లు. కాని రమేష్ మనసులో మాత్రం ఇంకా ఒక అనుమానం. చిన్ని ఆత్మ నిజంగా శాంతి పొందిందా? ఒకరోజు రాత్రి కొత్త క్లాస్రూంలో సెక్యూరిటీ గార్డ్ పహారా కాస్తున్నాడు.
వెళ్తూ ఒక గదిలో లైటు మెనుగుతోంది అని గమనించాడు. అతను లోపల చూశాడు. ఒక బల్లపై చాకుతో ఎవరో రాస్తున్నారు. సార్, మేము తిరిగి వచ్చాము. గార్డ్ గడ్డ కట్టిపోయాడు. వెంటనే ఆ రాయడం ఆగిపోయింది. తరువాత మెల్లగా చాకుతో ఇంకో లైన్. ఈసారి మేము ఒంటరిగా లేము. అతను కేక వేసి బయటికి పరిగెత్తాడు. తరువాత రోజు ఉదయం రమేష్ ఆ విషయం విన్నాడు. ఇది ఎవరో పిల్లల పనే అయి ఉండాలి అని అనుకున్నాడు. కాని రాత్రి అదే గదిలో లైటు మళ్లీ వెలిగింది. రమేష్ ఈసారి స్వయంగా వెళ్లాడు. లోపల ఎవ్వరూ లేరు. గోడల మీద చిన్న చిన్న చేతి ముద్రలు, పిల్లల చేతి ముద్రలు లాంటివి. చిన్ని, నువ్వేనా అని రమేష్ గట్టిగా అన్నాడు. ఆ క్షణంలో బల్లపై ఉన్న పుస్తకం స్వయంగా తెరుచుకుంది. అందులో రాసి ఉంది, చిన్ని స్నేహితులు ఇక్కడే ఉన్నారు. అంతేకాదు, పుస్తకం పేజీలు స్వయంగా తిరిగి ఒక పేరుకి ఆగిపోయాయి. శ్రీధర్ గది. రమేష్ ఒక్కసారిగా జ్ఞాపకం చేసుకున్నాడు. శ్రీధర్ ఆత్మ చిన్ని తల్లితో కలిసిపోయినప్పుడు అతను ఇంకా ఒకరి ఆత్మ ఇక్కడ ఉంది అన్నాడు. అది ఎవరని అప్పట్లో అడగలేదు. ఇప్పుడు తెలుసుకున్నాడు. ఆ మరో ఆత్మ అంటే చిన్ని స్నేహితుల్లో ఒకరిది. రమేష్ వెంటనే ఆ పిల్లల పేర్లను పాత రికార్డుల్లో చూశాడు. ఒక పేరు ఎరుపు మార్కుతో ఉంది. వేణు మిస్సింగ్. వేణు అని గుండెల్లో మాట వచ్చింది. అతను బయటకి వచ్చాడు. ఆకాశం చీకటిగా మారింది. వెండి వర్షం పడుతోంది. అప్పుడు స్కూల్ ప్రాంగణంలో ఓ చిన్న అబ్బాయి నీడ కనిపించింది. తడి యూనిఫార్మ్, తెల్ల ముఖం, కళ్ళు ఎర్రగా. సార్ అని మెల్లగా అన్నాడు. చిన్ని అక్క వెళ్ళిపోయింది, కాని నేను మాత్రం ఇక్కడే ఉన్నాను. రమేష్ నిశ్శబ్దంగా నిలబడ్డాడు. నువ్వు వేణువా? వేణు తల ఊపాడు. మేము ఆడుకోవడానికి వచ్చాము సార్. కాని ఇప్పుడు మాకు కూడా పాఠం చెప్పాలి. అంతే చెప్పి ఆ నీడ నెమ్మదిగా గాలిలో కలిసిపోయింది. వెళ్ళిపోయే ముందు చిన్ని నవ్వు, వేణు స్వరం కలిసిపోయాయి. మేము మళ్ళీ వస్తాం సార్. రాత్రి అర్ధరాత్రి. పాత పాఠశాల వెనుక వడగళ్ల వాన కురుస్తోంది. రమేష్ ఆలోచనల్లో మునిగిపోయాడు. వేణు ఎందుకు మిగిలిపోయాడు? ఆ రోజు నిజంగా ఏం జరిగిందో? ఆయన పాత డైరెక్టరేట్ రికార్డులు తెరిచి చూస్తూ ఉన్నాడు. వేణు పేరు పక్కన చిన్న నోటు ఉంది. పరీక్ష రోజున అదృశ్యం, సాక్ష్యం లేదు. సాక్ష్యం లేదు అంటే? రమేష్ ఆశ్చర్యపోయాడు. అదే రాత్రి ఆ గదిలోంచి చల్లని గాలి వీసింది. పేజీలు తిప్పుకుపోయి ఒక ఫోటో దగ్గర ఆగిపోయాయి. ఫోటోలో చిన్ని, వేణు, రవి సర్, ఇంకా ఒక కొత్త వ్యక్తి. స్కూల్ పియోన్ నాగయ్య. రేపు ఉదయం రమేష్ నాగయ్యని పిలిచాడు. వేణు ఆ రోజు ఎక్కడ పోయాడో నీకు ఏమైనా తెలుసా అని అడిగాడు. నాగయ్య కాస్త గందరగోళంగా చెమటోడ్చుతూ అన్నాడు. నాకు ఏమీ తెలియదు సార్. చిన్న పిల్లాడే కదా. ఎక్కడో వెళ్ళిపోయి ఉండొచ్చు. కాని రమేష్ గమనించాడు. అతని చేతిలో ఒక పాత పట్టు తాళం చావి ఉంది. అది పాత బేస్మెంట్ తలుపుకి సరిపోతుంది. రమేష్ ఆ రాత్రే సీక్రెట్గా స్కూల్ బేస్మెంట్కి వెళ్లాడు. తలుపు పగిలిపోయినట్టుంది. లోపల చీకటి. వెలుగులోకి టార్చ్ వేశాడు. కింద నేలపై చిన్న షూల జత, పాత టిఫిన్ బాక్స్ కనిపించాయి. మెల్లగా గోడపై రాసి ఉంది, సార్, నేను బయటకు రావాలనుకుంటున్నా. రమేష్ గుండె కట్టేసినట్టయింది. వేణు, నువ్వేనా అని అడిగాడు. ఆ క్షణంలో గాలి ఆగిపోయింది. వెనకనుంచి చిన్నపిల్లాడి నవ్వు. సార్, మీరు మమ్మల్ని మర్చిపోయారు. రమేష్ వెనక్కి తిరిగి చూశాడు. వేణు నీడ కాంతివలయంలా కనిపించింది. అతని ముఖం దుఃఖంతో, కోపంతో నిండింది. నన్ను నాగయ్య తాళం వేసి బయటకు పంపలేదు సార్. నన్ను భయపెట్టాడా అని పాడు గదిలో బంధించాడు. అక్కడే నేను చచ్చిపోయాను. రమేష్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. నేను నీకు న్యాయం చేస్తాను వేణు అన్నాడు. వేణు నవ్వుతూ అన్నాడు. ఆ న్యాయం ఈ రాత్రే జరుగుతుంది.
ఆ రాత్రి నాగయ్య స్కూల్లో పహారా కాస్తూ ఉన్నాడు. క్లాస్ రూంలలో బల్లలు కదిలాయి. తలుపులు స్వయంగా బిగుసుకున్నాయి. లైట్లు ఆగిపోయాయి. మెల్లగా చీకటిలో పిల్లల నవ్వులు వినిపించాయి. చిన్ని, వేణు, ఇంకా మరికొందరి నీడలు గోడలమీద తిరుగుతున్నాయి. నాగయ్య భయంతో కేకలు వేశాడు. దయచేయండి, నేను అలా చేయాలనుకోలేదు. అయితే వేణు స్వరం గట్టిగా ప్రతిధ్వనించింది. నువ్వు చేసిన దానికి ఫలితం రాకుండా ఉండదు. తరువాతి రోజు ఉదయం నాగయ్య బోధన గదిలో స్పృహ కోల్పోయి పడి ఉన్నాడు. అతని చేతిలో పాత తాళం, దానిపై రక్తం మరకలు. గోడపై చాకుతో రాసి ఉంది. వేణు, న్యాయం పూర్తయింది. రమేష్ నిశ్శబ్దంగా ఆ గదిలోకి వచ్చాడు. పక్కన చిన్ని నవ్వు, వేణు చిన్న స్వరం వినిపించాయి. సార్, ఇప్పుడు మేము శాంతిగా ఉన్నాం. రమేష్ గుండెల్లో చిన్న చిరునవ్వు. శాంతిగా ఉండండి పిల్లలు అని గుసగుసగా అన్నాడు. కాని తలుపు మూసేలోపే ఒక చిన్న చేతి ముద్ర గాజుపై మిగిలింది. మేము మళ్ళీ వస్తాం. రమేష్ ఆ ఉదయం ఆ తాళం చేతిలో పట్టుకుని గట్టిగా చూశాడు. పాతదైన ఇనుప తాళం. దాని పైభాగంలో చిన్న వ ఆకారం చెక్కబడి ఉంది. వేణు అని అనుకున్నాడు. కాని ఆ అక్షరం కింద ఇంకో గుర్తు ఉంది, ఒక చిన్న చంద్రచిహ్నం. అది చూసి రమేష్ గుండెల్లో చలిగాలి దూసుకెళ్ళింది. ఈ గుర్తు అతను ఎక్కడో చూశాడు. అవును, పాత స్కూల్ పునాది రాళ్లపై భవనం నిర్మాణం మొదలయ్యేటప్పుడు అదే చంద్రచిహ్నం చెక్కబడింది. అంటే ఈ తాళం స్కూల్ రహస్యానికి తలుపు కావచ్చు అని అతను అనుకున్నాడు. ఆ రాత్రి రమేష్ ఆ తాళం తన బ్యాగులో పెట్టుకుని స్కూల్ వెనుక గదికి వెళ్లాడు. అక్కడ పాత నేలలో రాయి బోర్డు ఉంది, దానిమీద అదే చంద్రచిహ్నం. తాళం దానిలో పెట్టగానే గోడ నెమ్మదిగా తెరుచుకుంది. లోపల చీకటి, కాని గోడలపై కొంత వెలుగు మెరుస్తోంది. మెల్లగా అడుగుపెట్టగానే రమేష్కి ఓ వాసన. పాత పుస్తకాలు, దుమ్ము, ఇంకా ఏదో మంట వాసన. వెలుగులోకి చూశాడు. ఒక చిన్న డెస్క్, పుస్తకాలు, నోట్స్, ఇంకా ఒక పాత డైరీ. దానిపై రాసి ఉంది, రవి సర్, ప్రయోగాలు. రమేష్ ఆశ్చర్యపోయాడు. ప్రయోగాలు? డైరీ తెరిచి చదవసాగాడు. ఈ పిల్లలు సైన్స్ ప్రాజెక్టులో భాగంగా భయాన్ని ఎలా ఎదుర్కొంటారో పరీక్షించాలి. చిన్ని, వేణు, వీళ్ళు ధైర్యవంతులు. నేను ఒక ఆట చేయాలని అనుకున్నాను, కాని అది ప్రమాదమైపోయింది. రమేష్ గుండె ఆగిపోయినట్టయింది. అంటే రవి సర్ ఆ పిల్లలతో ప్రయోగం చేశాడా? చిన్ని, వేణు ఇద్దరూ ఆ ఆటలో భాగంగా పాత గదిలో బంధించబడ్డారా? అదే సమయంలో భవనం కూలివారు చనిపోయారా? ఆ డైరీ చివర పేజీలో రాసి ఉంది, తాళం పాత గదిని మూసివేసే చివరి బంధం. దాన్ని ఎవరూ తెరవకూడదు, లేకపోతే ఆత్మలు తిరిగి వస్తాయి. రమేష్ ఆ పేజీ చదివి తడబడిపోయాడు. తలుపు మూసేలోపే వెనకనుండి చిన్న చప్పుడు. సార్, మీరు తెరిచారు. అతను వెనక్కి తిరిగి చూశాడు. వేణు, చిన్ని ఇద్దరూ అద్దంలో ప్రతిబింబాల్లా కనిపిస్తున్నారు. వాళ్ల కళ్ళు ఇప్పుడు ఎర్రగా లేవు, కానీ ఖాళీగా ఉన్నాయి. మీరు మాకు న్యాయం చేశారు సార్, చిన్ని అన్నది. కానీ మీరు తాళం తెరిచారు కదా. ఇప్పుడు మేము ఇక్కడ ఉండలేం. ఏమంటే? రమేష్ అడిగాడు. వేణు మెల్లగా అన్నాడు. ఆ తాళం మమ్మల్ని ఈ స్కూల్కి కట్టిపెట్టింది. ఇప్పుడు అది తెరుచుకున్నందున మేము వెళ్ళాలి. రమేష్ కళ్లల్లో నీరు. మీరు శాంతిగా ఉండండి పిల్లలు, చిన్ని చిరునవ్వుతో చెప్పింది. ధన్యవాదాలు సార్. కాని జాగ్రత్త, తాళం ఇంకా పూర్తి బంధం తెరుచుకోలేదు. వాళ్లు మెల్లగా కాంతిలో కలిసిపోయారు. ఆ క్షణంలో గది బిగుసుకుంది, తాళం నేలపై పడి విరిగిపోయింది. గోడపై రాసిన ఆ మాటలు రమేష్ గుండెల్లో కదలిక తీసుకొచ్చాయి. ఇంకా ఒకరు మిగిలున్నారు. అతను చుట్టూ చూశాడు, గది నిశ్శబ్దంగా ఉంది. చిన్ని, వేణు ఆత్మలు కాంతిలో కలిసిపోయాయి, కాని ఒక చల్లని గాలి ఇంకా చుట్టూ తిరుగుతోంది. రమేష్ చేతిలో పగిలిన తాళం ముక్కలు మెరుస్తున్నాయి. అందులోని చిన్న అక్షరాలు మారి కొత్త పదంలాగా కనిపించాయి. రవి,
రవి సార్ అని రమేష్ మెల్లగా గుసగుసలాడాడు. అంటే మిగిలిన ఆత్మ ఆయనదా? తక్షణమే అతను పాత డైరీ చివరి పేజీ మళ్లీ తెరిచాడు. ఆ పేజీ వెనుక ఇంకో పంక్తి కనిపించింది. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఆ పిల్లల ఆత్మలు శాంతించకముందు నేను బ్రతకలేను. రమేష్ కళ్ళు పెద్దవయ్యాయి. అంటే రవి సర్ చనిపోయారా? అవును, రికార్డుల ప్రకారం ఆయన స్కూల్ కూలిన రోజు తర్వాత కనిపించలేదు. అయితే ఆత్మగా ఎక్కడో మిగిలిపోయినట్టుంది. ఆ రాత్రి స్కూల్ బిల్డింగ్లో గాలి గట్టిగా వీస్తోంది. లైట్లు ఆరిపోతున్నాయి. రమేష్ మెల్లగా క్లాస్ రూంలో అడుగుపెట్టాడు. బల్లపై పాత చాక్ కదిలి స్వయంగా రాస్తోంది. నన్ను క్షమించండి. ఆ క్షణంలో వెనుక కుర్చీ కదిలింది. రవి సర్ ఆకారం కాంతివలయంలా కనిపించింది. తెల్ల కోటు, కళ్లజోడు, కానీ ముఖంలో నిస్పృహ. రమేష్ అని మృదువుగా అన్నాడు. నేను వారిని బాధ పెట్టాలనుకోలేదు. నా ప్రయోగం విఫలమైపోయింది. పిల్లల ప్రాణాలు తీసుకుపోయిన ఆ రాత్రి నుండి నేను ఈ స్కూల్కి బంధించబడ్డాను. రమేష్ గట్టిగా అడిగాడు. మీ ప్రయోగం ఎందుకు? పిల్లలతో ఇంత ప్రమాదకరంగా ఎందుకు ఆడారు? రవి సర్ తలవంచాడు. నేను భయం అనే భావనను చదవాలనుకున్నాను. పిల్లల్లో ధైర్యం పెంచాలనుకున్నాను. కాని ఆ కూలిన భవనం, అది నా అహంకారానికి శిక్ష. అప్పుడు గాలి మధ్య చిన్ని స్వరం వినిపించింది. సార్, మీరు మాకు నేర్పినది మేము మర్చిపోలేం. వేణు నవ్వు కూడా కలిసింది. ఇప్పుడు మీరు శాంతిగా ఉండండి. ఆ మాటలతో రవి సర్ ముఖంలో కాంతి మెరుస్తూ కనిపించింది. ఆత్మ నెమ్మదిగా మసకబారింది. తరువాత గదిలోని లైట్లు వెలిగిపోయాయి. బల్లపై చాక్ చివరి లైన్ రాసింది. ధన్యవాదాలు రమేష్. రమేష్ గది బయటికి వచ్చాడు. వర్షం ఆగిపోయింది. చంద్రుడు మేఘాల మధ్య నుండి వెలిగాడు. వెండి కాంతి స్కూల్పై పడింది. అతని కళ్లల్లో కన్నీళ్లు మెరుస్తూ చిరునవ్వు వచ్చింది. ఇప్పుడేమో నిజంగా ముగిసింది అని గుసగుసలాడాడు. కాని వెనుక క్లాస్రూం కిటికీ అద్దంలో ఒక చిన్న నీడ కనబడింది. చిన్న పిల్ల, తెల్ల చీరలో. ఆమె నవ్వింది. సార్, ఇంకా ఒక ఆట మిగిలింది. రాత్రి 12 గంటలు. స్కూల్ నిశ్శబ్దంగా ఉంది. రమేష్ పాత క్లాస్రూం దగ్గర ఆ కిటికీ నీడను మళ్లీ గమనించాడు. తెల్ల దుస్తుల్లో చిన్న అమ్మాయి. ఆమె చేతిలో బంతి ఉంది. మెల్లగా నవ్వుతూ ఆడుకుంటోంది. వెంటనే గదిలోంచి చిన్న చప్పుళ్ళు, బంతి తగిలే శబ్దం వినిపించాయి. చిన్నీ అని రమేష్ పిలిచాడు. ఆమె మెల్లగా తిరిగి చూసింది. కాని అది చిన్ని కాదు. ముఖం చీకటిలో ఉంది, కాని కళ్ళు నల్లగా మెరుస్తున్నాయి. నేను చిన్ని కాదు సార్ అని స్వరం మృదువుగా, కాని భయంకరంగా వినిపించింది. నేను ఆమె స్నేహితురాలు, మాయా. రమేష్ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకున్నది. మాయా. ఆ పేరును నేను ఎక్కడా రికార్డులో చూడలేదు. మాయా చిన్నగా నవ్వింది. నన్ను ఎవరూ గుర్తించలేదు సార్. నేను ఎప్పుడూ కనబడకూడదని రవి సర్ చెప్పాడు. ఏమిటి అంటే? అతనికి ఒక రహస్య పరీక్ష ఉండేది. ఎవరైనా పిల్లల భయాన్ని ఎదుర్కొనలేకపోతే వారిని ఆ పాత గదిలో బంధించేవాడు. నేను మొదటి బాధితురాలు. రమేష్ తల తిరిగినట్టయింది. అంటే చిన్ని కంటే ముందే నువ్వు చనిపోయావా? మాయా తల ఊపింది. అవును సార్. కాని ఎవరికీ తెలియలేదు. నా ఆత్మను ఆయన తాళంతో బంధించాడు. ఇప్పుడా తాళం విరిగిపోయింది కదా. ఆమె కళ్ళు ఒక్కసారిగా ఎర్రగా మెరిపించాయి. ఇప్పుడు నా ఆట మొదలవుతుంది. గదిలో లైట్లు చెమట చెమటమ్మంటూ ఆరిపోయాయి. బల్లలు స్వయంగా కదలడం మొదలయ్యాయి. గోడల మీద చిన్ని, వేణు నీడలు కూడా కనబడ్డాయి. వాళ్లు భయంతో కాదు, ఆశ్చర్యంతో చూస్తున్నారు. మాయా, ఆపు అని చిన్ని స్వరం వినిపించింది. మేము శాంతి పొందాం, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? మాయా గట్టిగా నవ్వింది. మీరు శాంతి పొందారు, కాని నేను ద్రోహం పొందాను. నన్ను ఎవరూ రక్షించలేదు. వేణు ముందుకు వచ్చి, మాయా, రవి సర్ తన తప్పు ఒప్పుకున్నాడు. ఇప్పుడు నువ్వు కూడా మమ్మల్ని కలవాలి
అన్నాడు. కాని మాయా కళ్లలో కోపం మండింది. లేదు. ఈ స్కూల్ ఎవరికీ శాంతి ఇవ్వదు. ఈ ఆట నాకే కావాలి. రమేష్ ముందుకి వచ్చి గట్టిగా అన్నాడు. మాయా, భయం నీలో కాదు, నీ మరిచిన బాధలో ఉంది. నీ నొప్పిని నేను అర్థం చేసుకుంటున్నాను. కాని ఈ ఆటను ముగించాలి. అతను చేతిలోని తాళం ముక్కలను గట్టిగా కలిపి చక్రంలా ఎత్తాడు. అవి కాంతివలయంలా వెలిగాయి. మాయా కళ్ళు మూసుకుంది. వెంటనే ఆ కాంతి ఆమె చుట్టూ చుట్టుకుంది. చిన్ని, వేణు కూడా ఆ కాంతిలో కలిసిపోయారు. ధన్యవాదాలు సార్, మాయా చిరునవ్వుతో చెప్పింది. ఇప్పుడు నిజంగా ఆడుకుందాం దేవుడి దగ్గర అని చెప్పి ఆ కాంతి గాల్లో కలిసిపోయింది. వర్షం ఆగింది. గాలి ఆగిపోయింది. స్కూల్ మళ్లీ నిశ్శబ్దంగా మారింది. రేపు ఉదయం రమేష్ గదిలో ఒక చిట్టి పేపర్ కనిపించింది. దానిపై చిన్న చేతివ్రాతలో రాసి ఉంది. ధన్యవాదాలు సార్. ఇప్పుడు నిజంగా ముగిసింది. కింద 3 సంతకాలు: చిన్ని, వేణు, మాయా. రమేష్ కళ్లలో చిరునవ్వు. ఇది ముగిసింది అని తల ఊపాడు. కాని వెనకనుంచి మెల్లగా బంతి గిరగిరా తిరిగి వచ్చి ఆగింది. దానిపై రాసి ఉంది: తరువాతి ఆట మొదలవుతుంది కొత్త గురువుతో. సంవత్సరం గడిచింది. ఆ గ్రామంలోని పాత స్కూల్ ఇప్పుడు పూర్తిగా పునర్నిర్మించబడింది. రమేష్ సర్ పదవీ విరమణ తీసుకున్న తర్వాత కొత్తగా అనిల్ సర్ నియమితులయ్యాడు. అనిల్ పట్టణం నుంచి వచ్చిన ఉత్సాహవంతుడైన టీచర్. ఆయనకు ఆ పాత భూతాల కథలు వినిపించినా నవ్వేసేవాడు. ఇవి అంతా గజిబిజీ కబుర్లు, నేను వస్తే భూతాలు కూడా క్లాస్ అటెండ్ చేస్తాయి అని చెప్పి వచ్చాడు. మొదటి రోజు ఉదయం విద్యార్థులు కొత్త బిల్డింగ్లో ఉత్సాహంగా ఉన్నారు. కాని వెనకన ఉన్న ఆ పాత గది మాత్రం ఇంకా తలుపులు మూసి ఉన్నాయి. అది ఎవరూ తెరవకూడదని హెచ్చరిక బోర్డు పెట్టారు. అనిల్ సర్ ఆ బోర్డు చూసి నవ్వాడు. ఇవన్నీ పాత మతిమరుపు సూపర్స్టిషన్స్. నేను తెరిచి చూడాలి. సాయంత్రం పాఠాలు ముగిసిన తర్వాత అతను తన టార్చ్ పట్టుకుని ఆ గది దగ్గరకు వెళ్లాడు. తాళం పాతది, కుళ్ళిపోయింది. తీయగానే చప్పుడుతో తలుపు తెరచింది. లోపల చీకటి, పాత బల్లలు, చిత్తడిపడిన గోడలు. ఒక మూలలో పాత బంతి ఉంది. దానిపై తేలికగా రాసి ఉంది: ఆట మొదలవుతుంది. అనిల్ సర్ నవ్వాడు. ఎవరైనా పిల్లలు జోక్ చేశారు అనుకుంటా అని బంతిని తీసుకుని బయటకు వచ్చాడు. కాని ఆ రాత్రి ఇంట్లో ఆ బంతి తిరుగుతూనే ఉంది. అతను పడుకున్నప్పుడల్లా టప్ ట ట అంటూ శబ్దం వినిపిస్తోంది. టార్చ్ వెలిగించాడు. బంతి స్వయంగా కదులుతోంది. తన గదిలో మూలలో చిన్న చేతులు కనపడ్డాయి. అతని రక్తం గడ్డకట్టిపోయింది. సర్, మీరు నా బంతిని ఎందుకు తీసుకున్నారు అని చిన్న స్వరం వినిపించింది. అతను వెనక్కి తిరిగి చూడగా తెల్ల దుస్తుల్లో ఒక చిన్నారి నిలబడి ఉంది. ముఖం నిశ్శబ్దం, కళ్లలో ఎర్రకాంతి. చిన్నీ అని అనిల్ సర్ నెమ్మదిగా అన్నాడు. అమ్మాయి చిరునవ్వు నవ్వింది. లేదు సర్, నేను మాయా. ఆ మాటతో గదిలో గాలి గట్టిగా ఊదింది. పుస్తకాలు ఎగిరిపోయాయి. లైట్లు ఆరిపోయాయి. ఆమె దగ్గరికి వచ్చి చెప్పింది, మీరు ఆ గదిని తెరిచారు కదా, ఇప్పుడు ఆట మళ్లీ మొదలవుతుంది. అనిల్ సర్ వెనక్కి తొంగిచూశాడు. గోడపై చిన్ని, వేణు, రమేష్ నీడలు కనిపిస్తున్నాయి. వాళ్లు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు. ఆమెను ఆపు అని నీడలు కేకలు వేస్తున్నాయి. కాని అనిల్ సర్ చెవులు మూసుకుని పడిపోయాడు. ఆ రాత్రి తర్వాత అతన్ని ఎవరూ చూడలేదు. రేపు ఉదయం స్కూల్లో పిల్లలు ఒక చీటీ కనుగొన్నారు. దానిపై రాసి ఉంది: రమేష్ సర్ తప్పు చేశాడు. అనిల్ సర్ ఆట ఆరంభించాడు. ఇప్పుడు మాయా తిరిగి వచ్చింది. రాత్రి నిశ్శబ్దం. పాత స్కూల్లో గాలి కూడా ఆగిపోయింది. క్లాస్ రూమ్ గోడల మీద పిల్లల పేర్లు మెల్లగా వెలుగుతున్నాయి. చిన్ని, వేణు, మాయా, రమేష్, ఇప్పుడు కొత్త పేరు అనిల్.
గ్రామంలో వార్త పాకింది. కొత్త టీచర్ కనిపించడం లేదు. పోలీసులు వెతకగా స్కూల్ గదిలో కేవలం ఒక బంతి మాత్రమే దొరికింది. దానిపై రక్తంతో రాసి ఉంది. ఆట కొనసాగుతుంది. ఇదంతా గ్రామంలో భయాందోళన కలిగించింది. పెద్దలు ఆ స్కూల్ మూసేయాలని నిర్ణయించారు. కాని రమేష్ సర్ మాత్రం తిరిగి వచ్చాడు. నేను ఆ పిల్లల ఆత్మలతో శాంతి చేశాను. ఇప్పుడు మాయా ఎందుకు తిరిగి వచ్చింది అని ఆలోచించాడు. రాత్రి అతను పాత గది వద్దకు వెళ్లాడు. గోడల మీద నుంచి శబ్దం వచ్చింది. సార్, మీరు మాయాకు న్యాయం చేయలేదు. రమేష్ తడబడిపోయాడు. ఎవరవి? నేను చిన్ని. మాయా ఇంకా బంధంలో ఉంది. ఆమె ఆత్మ పూర్తిగా పోయింది కాదు. అనిల్ సర్ ఆమెను మళ్లీ మేల్కొలిపాడు. రమేష్ కళ్లలో నీరు తిరిగింది. ఆమెను ఎలా శాంతింపచేయాలి? చిన్ని చెప్పింది. ఆమెకు ఒకే కోరిక ఉంది సార్. తన చావుకి కారణమైన రవి సర్ ఇంకా జీవించి ఉన్నాడు. ఆమె ప్రతీకారం తీసుకునే వరకు విశ్రాంతి లేదు. రమేష్ గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకున్నది. రవి సర్ ఇంకా బతికే ఉన్నాడా? అవును. ఆయన ఇప్పుడు పట్టణంలో ప్రిన్సిపాల్ అయ్యాడు. రాత్రి ఆ కబురుతో రమేష్ బయలుదేరాడు. పట్టణంలోని పెద్ద స్కూల్కి చేరుకున్నాడు. అక్కడ రవి సర్ గొప్పగా ప్రసంగిస్తున్నాడు. రమేష్ ఆడిటోరియంలోకి అడుగుపెట్టగానే లైట్లు మసకబారాయి. గోడలపై నీడలు కనపడ్డాయి. మాయా నీడ. ఆమె స్వరం గాలిలో మార్మోగింది. రవి సర్, నన్ను గుర్తుందా? రవి సర్ భయంతో వెనక్కి తగ్గాడు. లేదు. అది పొరపాటు. నీ పొరపాటు నా చావు అయింది. ఆమె గట్టిగా కేకవేసింది. స్కూల్ అంతా గాలిలో కదలికలు మొదలయ్యాయి. పిల్లలు భయంతో పరుగెత్తారు. రమేష్ మధ్యలోకి వచ్చి చేతులు చాపాడు. మాయా, శాంతించు. అతను పశ్చాత్తాపం పొందాడు. మాయా ఒక్క క్షణమాగింది. రవి సర్ మోకాళ్లపై కూర్చున్నాడు. క్షమించు మాయా. నీతో చేసిన అన్యాయానికి నేను బాధపడుతున్నా. ఆమె కళ్లలో ఆగ్రహం నెమ్మదిగా తగ్గింది. తర్వాత మెల్లగా నవ్వింది. ఇప్పుడు నాకు శాంతి వచ్చింది సార్ అని చెప్పి ఆమె కాంతి రూపంలో మారి కనుమరుగయింది. చిన్ని, వేణు, అనిల్ ఆ కాంతిలో కలిసిపోయారు. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.